హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, నేను జొన్న రొట్టె చేస్తున్నా. ఫ్రెండ్స్, జొన్న పిండి మనకు కావాల్సినంత వేసుకొని వాటర్ వేడి చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, జొన్న రొట్టెకి వాటర్ వేడి చేసుకోవాలి తక్కువ, లేకుంటే రాదు. బియ్యం పిండి వేస్తే ఏం వస్తుంది, కానీ వాటర్ కొంచెం వేడి చేసుకొని వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, వేడి చేసుకున్న వాటర్ పోసుకోవాలి. కావాల్సినంత వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ పోసుకోవద్దు, చేయి పెట్టొద్దు. ఫస్ట్ గరిటెతోటి అనాలి. ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. కలిపి చూపిస్తాం. మా పిల్లల కొరకు చపాతి, నెయ్యి, షుగర్ ఇలా రోల్ చేసుకొని ఇస్తా. పిల్లలకి రోల్ చేసి ఇస్తా. ఇలా కలిపి పెట్టుకోవాలి. చల్ల కొంచెం మామూలు వాటర్ పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ రొట్టె చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి పక్కకు, వేడి వాటర్ పోసి ఇలా కలుపుకొని ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ రొట్టె కొట్టుకోవాలి. పిండిని ఎంత మంచిగా పిసికితే అంత మంచిగా రోటీస్ వస్తాయి. ఫ్రెండ్స్, దీన్ని మంచిగా పిసుకోవాలి. ఇలా మా ఇంట్లో చుట్టాలు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, డిస్టర్బ్ వస్తుంటుంది గాయస్. ఇలా రోటీ వేసుకున్నాక మంచిగా కొద్దిగా వేడైనాక కొంచెం వాటర్ జిల్లుకోవాలి. ఇలా నీళ్ళు కలుపుకోవాలి. రొట్టెని తిప్పుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఒకవైపే వాటర్ వేసి జల్లుకోవాలి. మంచిగా ఇలా రొట్టె కాల్చుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, రొట్టెని ఇలా ఒత్తుకుంటూ ఉండాలి చేతితోటి. మా చెల్లెలు బాగా చేస్తారు. ఫ్రెండ్స్, మా చిన్న చెల్లెలు ఇలా చేసుకోవాలి. నాకు చేతితోటి వేయడం రాదు. ఫ్రెండ్స్, నేను మూతతోటి వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటాం. పిండిని ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా రోటీస్ వస్తాయి. ఇలా చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి వేసుకొని ఇలా రొట్టె చేసుకోవాలి. పైనుంచి కొంచెం పిండి వేసుకుంటూ రొట్టె ఇలా చేసుకుంటూ ఉండాలి. ఒకటి చేస్తుంటే ఒకటి కాలుతుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. కొంచెం జొన్న రొట్టె చేసుకోవడం పెద్ద ఆర్ట్. ఫ్రెండ్స్, మా చెల్లెలు బాగా చేస్తుంది. మా చిన్న చెల్లెలు పల్చగా చేస్తే చాలా బాగా చేస్తుంది. జొన్న రొట్టె స్పెషలిస్ట్. జొన్నలు, సజ్జలు ఏవైనా మంచిగా చేస్తారు మా చెల్లె అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, నాకు చూడండి ఫ్రెండ్స్, ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని తిప్పుకుంటూ తీయాలి. మనకు మెత్తగా కాబట్టి మెత్తగా కాల్చుకొని, ఒట్టికి కావాలంటే ఒట్టికి కాల్చుకోండి. నాకైతే ఒట్టిగానే కావాలి. ఫ్రెండ్స్, మా మమ్మీకి అయితే మెత్తగా కావాలి. మా అత్తయ్యకి కూడా ఒట్టిగా కాల్చి ఇచ్చేది. ఫ్రెండ్స్, రొట్టె మా అత్తయ్యకి కూడా ఒట్టిగానే కావాల్సి ఉండేది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతున్నాయి అని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోండి, ఒట్టిగా కావాలంటే ఒట్టిగా కాల్చుకోండి. ఒట్టిగా అయితే చాలా వారం రోజుల వరకు ఉంటాయి. ఫ్రెండ్స్, మెత్తగా అయితే 2 రోజులు ఉంటాయి అంతే. ఎండాకాలం కాబట్టి ఏం ఖరాబ్ అవ్వవు. ఇలా పిండి కింద పడకుండా పేపర్ వేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే నేనైతే వేసుకోను, ఎందుకంటే బండ శుభ్రం అవుతుంది. ఇలా పిండి కింద పడడం వల్ల ఇలా మంచిగా బండ చిట్కా. ఫ్రెండ్స్, బండ ఎంత బాగా ఉందో చూడండి. ఫ్రెండ్స్, నీట్గా అవుతుంది. ఇలా అయితే మీరైతే కావాలంటే పేపర్ వేసుకోండి, లేకుంటే ఇలా చేసుకోండి. ఒక చిట్కా ఫ్రెండ్స్, ఇది చిట్కా. ఇలా బండ ఆయిల్ గిన పడుతుంటుంది కదా ఫ్రెండ్స్, వంట చేసేటప్పుడు నీట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయిందో. ఆయిల్ పడి ఉంటుంది కదా కొంచెం కొంచెం, మనం వంట చేసేటప్పుడు క్లీన్ అవుతుంది. మా అమ్మ చిన్నప్పుడు బుట్టలో వేసుకునేది. ఫ్రెండ్స్, నేనైతే బేషన్లో వేస్తున్నా. మా అమ్మ చిన్నప్పుడు మంచిగా చేసే రొట్టె. ఇప్పుడు నేను బెల్లం పెట్టుకొని తినేది. ఫ్రెండ్స్, చిన్నప్పుడు సజ్జ రొట్టెల, జొన్న రొట్టెలు చాలా ఇష్టం. ఫ్రెండ్స్, నాకు జొన్న రొట్టె మామూలుగా ఇష్టం, కానీ సజ్జ రొట్టె చాలా ఇష్టం. మా పిల్లల కొరకు చపాతీ చేసిన, నా కొరకు జొన్న రొట్టె చేసుకున్నా. నేను టీ పెట్టుకున్నా. ఫ్రెండ్స్, టీలో వేసుకొని తాగుతా, చాయ్లో వేసుకొని తాగుతా. జొన్న రొట్టె చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వేసుకుంటారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగుంటుంది. జొన్న రొట్టె సల్వా ఫ్రెండ్స్, ఎండాకాలం మంచిది. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఓకేనా? జొన్న గట్క, జొన్న రొట్టె, జొన్న ఉప్మా, జొన్న రొట్టె, చాయ్, చపాతీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం